3132 కిలోమీటర్లు పాదయాత్ర చేశా. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు నేరుగా తెలుసుకున్నా. దాని తర్వాత పవన్ అన్నతో మాట్లాడి, ఇంకొక పక్కన చంద్రబాబు గారితో మాట్లాడి, ఎవరు ఊహించిన విధంగా బాబు సూపర్ 6 కార్యక్రమం మనం ప్రకటిస్తాం జరిగింది. దాంట్లో ప్రధానంగా నిరుద్యోగ యువకులకి 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలు కల్పించే బాధ్యత మనం తీసుకుంటున్నాం. ఉద్యోగం వచ్చే వరకు ప్రతి నెల నిరుద్యోగ యువకులకి 3000 రూపాయలు నిరుద్యోగ భృతి మనం అందజేస్తాం. స్కూల్కి వెళ్లే ప్రతి విద్యార్థి తల్లిదండ్రులకి 15,000 రూపాయలు ప్రతి సంవత్సరం వేసే బాధ్యత మనం తీసుకోబోతున్నాం. అంటే ఒకరుంటే 15,000, ఇద్దరుంటే 30,000, ముగ్గురుంటే ఎంత 45,000 రూపాయలు మన ప్రభుత్వం ఇవ్వబోతుంది. ఇంకా ప్రతి రైతుకి అండగా నిలబడడానికి 20,000 రూపాయలు కూడా మనం అందిస్తాం. ఇంకా ప్రతి ఇంటికి ప్రతి ఏడా 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా మనం ఇవ్వబోతున్నాం. ఇంకా 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాలు వయసు కలిగిన మహిళలకి ప్రతి నెల 1,500 రూపాయలు మన ప్రభుత్వం ఇవ్వబోతుంది. అంటే సంవత్సరానికి 18,000 రూపాయలు, 5 సంవత్సరాల్లో 90,000 రూపాయలు మనం ఇవ్వబోతున్నాం. ఇంకా మహిళలు ఆర్టీసీ బస్సులు కూడా ఉచితంగా ప్రయాణించే హక్కు మన ప్రభుత్వం కల్పించబోతుందని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నాం. మన ఉత్తరాంధ్రకి పట్టిన శని జగన్ 3 రాజధానుల పేరుతో 3 ముక్కలాట్లు ఆడుతున్నారు. ఇక్కడ ఉన్న యువకులను అడుగుతున్నా, ఉత్తరాంధ్రకి ఒక్క పరిశ్రమను తీసుకొచ్చారా? ఒక్కరికైనా ఉద్యోగం కల్పించాడా? లేదు. కానీ అదే ప్రజాధనాన్ని వృధా చేసి 500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి విశాఖపట్నం ప్యాలెస్ కట్టాడు ఈ జగన్. ఇంతేకాదు విశాఖ రైల్వే జోన్కి కావాల్సిన నిధులు ఈ ప్రభుత్వం కేటాయించలేదు. ఎన్నికల ముందల మూతపడిన షుగర్ ఫ్యాక్టరీలన్నీ తెరుస్తానని చెప్పాడు. ప్రజలందరిని అడుగుతున్నా, కనీసం ఒక్క షుగర్ ఫ్యాక్టరీ అన్నా ఈ జగన్ తెరిచాడా? లేదు. ఇంకో పక్కన విశాఖ ఉక్కు అంటే ఆంధ్రుల హక్కు. ఆనాడు పెద్దవాళ్ళు పోరాడి విశాఖపట్నానికి ఉక్కు ఫ్యాక్టరీ తీసుకొచ్చారు. ఈరోజు విశాఖపట్నం అంత అభివృద్ధి చెందిందంటే దానికి కారణం ఒక ఉక్కు ఫ్యాక్టరీ. ఈ జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రైవేట్ సంస్థలతో లాలుచిపడి ఏకంగా ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటైజ్ చేసేందుకు ప్రయత్నిస్తున్నాడు. ప్రజలందరూ తెలుపుతున్నాను, అవసరం వస్తే రాష్ట్ర ప్రభుత్వమే ఆ ఉక్కు ఫ్యాక్టరీ కొనుగోలు చేసి మన దగ్గరనే పెడుతుందని ఈ సభాముఖంగా తెలుపుతున్నాం. ఇంకా శ్రీకాకుళం జిల్లాకు వచ్చినప్పుడు 60 ప్రధాన హామీలు ఇచ్చాడు ఈ జగన్. పెండింగ్ ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తా అన్నాడు. చేశాడా? ఒక్క ప్రాజెక్ట్ అన్న పూర్తి చేశాడా? వంశధార, తోటపల్లి రైట్ అండ్ లెఫ్ట్ కెనాల్ పనులు పూర్తి చేస్తా అన్నాడు. నాగావళి కరకట్ట పనులు కూడా పూర్తి చేస్తానని హామీ ఇచ్చాడు. కనీసం ఆ పనులు కూడా ప్రారంభించలేదు. అసలు ఉత్తరాంధ్రాన్ని అభివృద్ధి చేసింది తెలుగుదేశం పార్టీ. వంశధార, నాగావళి 2 నదుల్ని అనుసంధానం చేసిన ఘనత మన పార్టీ తెలుగుదేశం పార్టీది. రోడ్లు, బ్రిడ్జ్లు, తాగునీటి ప్రాజెక్టులు, హాస్పిటల్, ఉద్దానం కిడ్నీ వ్యాధులకి డయాలసిస్ కేంద్రాలు, ఆనాడు పెన్షన్ కూడా అందజేసింది తెలుగుదేశం పార్టీ. హుదూద్, తిట్లీ తుఫాన్ వస్తే యుద్ధ ప్రాతిపదికంగా ప్రజల దగ్గరికి మనం వెళ్ళాం, వాళ్ళకి అండగా నిలబడ్డాం. ఎవ్వరు ఊహించిన విధంగా 2 వారాల్లో నష్టపరిహారం కూడా అందజేస్తాం జరిగింది. ఇంకా టెక్కలి నియోజకవర్గం అంటేనే తెలుగుదేశం పార్టీ కంచుకోట. అన్న ఎన్టీఆర్ ఆనాడు 1994లో టెక్కలి నుంచి పోటీ చేసి గెలిచారు. ఆ ఘన చరిత్ర ఈరోజు అచ్చెన్నాయుడు గారు ముందరికి తీసుకెళ్తున్నారు. 5 సార్లు ఎమ్మెల్యేగా చేశారు. ఇప్పుడు టెక్కలికి తొందరలోనే హ్యాట్రిక్ కొట్టబోతున్నారని ఈ సభాముఖంగా కార్యకర్తలు తెలుపుతున్నాం. 2014 నుంచి 2019 వరకు
5 సంవత్సరాలు దాదాపు 2,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి టెక్కల్ని అభివృద్ధి చేశాం. నేను పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్నప్పుడు నేను రివ్యూ చేసేవాడిని. శ్రీకాకుళం జిల్లా ఉపాధి హామీ మెటీరియల్ ఎక్కడన్నా ఖర్చు పెట్టారంటే అది టెక్కలి నియోజకవర్గంలో. యుద్ధ ప్రాతిపదికన రోడ్లు వేశారు, సీసీ రోడ్లు వేశారు, బీటీ రోడ్లు కూడా ఆనాడు వేస్తాం జరిగింది. ఒక టెక్కలి నియోజకవర్గాన్ని ఆంధ్ర రాష్ట్రానికి ఒక రోల్ మోడల్గా ఆనాడు తీర్చిదిద్దారు. ఇంకా చేయాల్సిన పనులు కూడా చాలా ఉంది. పెద్దలు కోరినట్టు తప్పనిసరిగా వంశధార మెయిన్ కెనాల్ లైనింగ్ పనులు పూర్తి చేసే బాధ్యత రాబోయే 2 నెలల తర్వాత మన ప్రభుత్వం తీసుకుంటుందని సభాముఖంగా తెలుపుతున్నాం. అంతేకాదు ఆనాడే తాగునీటి సమస్య ఉన్నప్పుడు ఎర్రంనాయుడు గారు డబ్బులు కేటాయించి ఇంటికి కుళాయి అందజేశారు. జనాభా పెరిగింది, ఇంకా ప్రాజెక్ట్ తీసుకురావాలి. ఇప్పటికీ మేనిఫెస్టోలో స్పష్టంగా చెప్పాం, మన ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన మొదటి 5 సంవత్సరాల్లో ప్రతి ఇంటికి ఉచితంగా సురక్షితమైన తాగునీరు నీటి కుళాయి ద్వారా అందించే బాధ్యత మనం తీసుకుంటున్నాము. ఇంకా రైతు బజార్లు కూడా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. పెండింగ్ లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులన్నీ యుద్ధ ప్రాతిపదికంగా పూర్తి చేస్తాం. వలసలు లేని ఉత్తరాంధ్రగా మా ఎజెండా పెట్టుకుని ముందలకెళ్తామని సభాముఖంగా తెలుపుతున్నాం. ఉత్తరాంధ్రకు సెజ్ ఏర్పాటు చేస్తాం, పెద్ద ఎత్తున పరిశ్రమలు తీసుకొస్తాం. దాని తర్వాతనే మీ దగ్గరకు వచ్చి మళ్ళీ నేను ఓటు అడుగుతానని ఈ సభాముఖంగా ప్రజలకి నేను హామీ ఇస్తున్నా. ఇంకా తెలుగుదేశం పార్టీ బలం, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు. నాకు అక్కా చెల్లెలు లేరు, అన్నా తమ్ముడు లేరు, కానీ అన్న ఎన్టీఆర్ నాకు 60 లక్షల అక్కా చెల్లెళ్ళు, పెద్దమ్మ చిన్నమ్మలు, అన్నా తమ్ముళ్ళు ఇచ్చారు. కార్యకర్తల పార్టీ అంటే భారతదేశంలో గుర్తొచ్చే పార్టీ మన పార్టీ తెలుగుదేశం పార్టీ.